నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, హీలింగ్ అనే మాట వింటూ ఉంటాం మనం కదా. హీలింగ్ చేస్తూ ఉంటారు. అది ఏ హీలింగ్ అయినా అయి ఉండొచ్చు. మాట సహాయం కూడా, మౌత్తో చేసేటటువంటి హీలింగ్ కూడా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హీలింగ్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ధైర్యాన్ని చెప్పటం అని అంటే అది అందరూ చెయ్యరు కదా. బాగా అయింది అనుకునే వాళ్ళే ఉంటారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నప్పుడు మాటతో హీల్ చేసేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే నిజమైన స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మన వ్యక్తులు అని అనుకోవచ్చు. అయితే హీలింగ్ గురించి వింటూ ఉంటాం. ప్రాణిక్ హీలింగ్ వింటూ ఉంటాం, స్పిరిచువల్ హీలింగ్ అనే మాట కూడా వింటూ ఉంటాం. ఎప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేయలేదు. మీరు కూడా హీలింగ్ చేస్తూ ఉంటారు, అది ఆ సంగతి నాకు తెలుసు. దాని గురించి ప్రేక్షకులకు కూడా తెలియచేయాలక్క. వాట్ ఈస్ స్పిరిచువల్ హీలింగ్? స్పిరిచువల్ హీలింగ్ అంటే ఒక మనిషి గురించి మనం ఆలోచించడం. ఫస్ట్ ఎవరైనా కష్టంలో ఉన్నాము అని చెప్పి వచ్చారనుకో, అన్ని కష్టాలు స్విచ్ వర్డ్స్తోనే తీరిపోతాయా, లేకపోతే జస్ట్ సిగ్నేచర్ కరెక్షన్తో అయిపోతుందా అని అంటే, నేను ఖచ్చితంగా సిగ్నేచర్ని నమ్ముతాను. సిగ్నేచర్ కరెక్షన్తో చాలా మటుకు ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అని ఖచ్చితంగా చెప్తాను. దాంతోపాటే స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్ హెల్ప్ తీసుకుంటూ మనం హీలింగ్ కూడా చేస్తాం అనమాట. మీరు చేస్తూ ఉంటారు? హీలింగ్ నేను చేస్తాను. హీలింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే, మన ఇంటెన్షన్స్ పాస్ చేయడం అనమాట. అంటే యూనివర్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయడం. వాళ్ళకి చెప్తాను ఎలా చేయాలి, మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి అని చెప్తూ ఉంటాను. ఇన్ ద సేమ్ ప్రాసెస్ నేను కూడా వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారనుకో, ఆయనకి విపరీతమైన తలనొప్పిగా ఉంది. అయితే ఆయన పేరు తీసుకొని ఆయనకి ఇప్పుడు హెడేక్ తగ్గాలి, ఖచ్చితంగా మందు వేసుకున్నారు, బలాన మందు వేసుకున్నారు, అది చక్కగా పనిచేయాలి. చాలామంది వేసుకున్నాక చాలా నీరసపడిపోతారు మెడిసిన్స్ వేసుకున్న తర్వాత. తగ్గిన తర్వాత ఎనర్జీ ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఉత్సాహంగా కూడా ఉండాలి అని చెప్పి మన ఇంటెన్షన్ని పాస్ చేయడం అనమాట అవతల వ్యక్తికి. హీలింగ్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే చాలా రకాల హీలింగ్స్ ఉన్నాయి. రేకి అనుకోవచ్చు, ప్రాణిక్ హీలింగ్ అనుకోవచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కరెక్టే, కానీ ప్రారంభం అనుకోవాలేమో. ఒక రాంగ్ పోర్ట్రే అయిపోయింది ఈ హీలింగ్కి సంబంధించి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాం కాబట్టి. మనము రాంగ్గా పోర్ట్రే అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఈ నాస్తిక వాదులు వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయడానికి రకరకాలుగా హీల్ చేసే వాళ్ళని హింసించడం, వీడియోస్ బయటకు రావడం, అపహాస్యం అవ్వటం మీరు కూడా చూసే ఉంటారు. దీన్ని ఎలా సమాధానం చెప్తారు అక్క? దీనికి ఒకటి ఏంటంటే, పూర్తిగా నేర్చుకోకుండా హీలింగ్లోకి రావడం ఒకటి. రెండు ఏంటంటే, డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్, ఇది నాకు డబ్బు సంపాదించేందుకు నాకు ఒక ఉపయోగపడుతుంది అని చెప్పి హీలింగ్లోకి రావడం ఒకటి. రెండు తప్పేనా? రెండు తప్పే. నేను తీసుకోవద్దు అని నేను చెప్పాను. హీలింగ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు నాకు నేర్పించి ఆయన ఏం చెప్పారంటే, ఎంతో కొంత ఛార్జ్ చెయ్యి, దాంతో ధార్మిక కార్యక్రమాలు కూడా చెయ్యి అని చెప్పారు. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తామో, ఎనర్జీ ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది, అటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు నా ఎదురుగుండా కూర్చున్నావు అనుకో, నేను చెప్పింది నీకు వినబడుతుంది, నువ్వు చెప్పింది నాకు వినబడుతుంది. అవునా కాదా? ఇద్దరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, ఒకళ్ళు కంపల్సరీ గాల్లో కలిసిపోతుంది. సో మళ్ళీ మనం ఆటోమేటిక్గా ఆరా ఇద్దరికి ఓపెన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇవాళ నేను బలానా వాళ్ళని హీల్ చేస్తానండి, మీరు నాకు ఇంత పే చేయండి అని అడిగామనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం హీల్ చేస్తాం. హీల్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ నెగటివ్ ఎనర్జీ కూడా మనలో పాస్ అవుతుంది ఆటోమేటిక్గా. అది మళ్ళీ క్లెన్స్ చేసుకోకుండా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. దాన్ని క్లెన్స్ చేసే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనం ఇంటికి వచ్చి మనం క్లెన్స్ చేసుకున్న తర్వాతనే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అది మరుగున పడేసేసుకొని ఏం కాదు నేను వెళ్ళిపోతానని వెళ్తే, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు మీరు ఎవరికైనా కడుపులో నొప్పి వాళ్ళని హీల్ చేశారనుకోండి, మీరు ఇక్కడ క్లెన్స్ చేసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడున్న పేషెంట్కి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది, లేదా మీకు కూడా మళ్ళీ కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. హీలింగ్ అంటే ఏం లేదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు ఎవరన్నా పెళ్లి కుదరలేదు అనుకో, వాళ్ళకి పాపం కుదిరితే బాగుండు అని అనుకుంటాం. ఏం హీలింగ్ చేయక్కర్లే, ఎవరు అక్కర్లా, మన మంచి ఆలోచన ఆటోమేటిక్గా ఒక వారం 10 రోజులు వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు,
సంబంధం కుదిరింది అని చెప్పి అలా హీల్ అయిపోతుంది. అలా హీల్ అవుతుంది. అలా చాలా సందర్భాల్లో నేను అసలు నా కాలేజ్ డేస్ అప్పుడే చూసాను. నేను కాలేజ్ డేస్ అయ్యి జస్ట్ జాబ్ చేద్దాము అని అనుకున్నప్పుడు బలానా అమ్మాయికి మ్యారేజ్ అస్సలు సెటిల్ అవ్వడం లేదు అని చెప్పి మా ఫ్రెండ్ చెప్తారనమాట. అయితే నేను అనుకున్నప్పుడు ఎంసీఏ చదివింది, అమ్మాయి చూడడానికి బాగుంటుంది, మంచి జాబ్ చేస్తుంది పేరున్న కంపెనీలో, ఈ అమ్మాయికి ఎందుకు కుదరట్లేదు, పాపం కుదిరిపోతే బాగుండు అని అనుకున్నాను నేను ఒక అమ్మాయిగా. అనుకున్నప్పుడు ఏమైందో తెలుసా, ఆ అమ్మాయి మేనేజర్ని అడిగిందట, నేను సెలవుకి వెళ్తున్నాను అంటే ఎందుకు అని అంటే హోమ్ టౌన్కి వెళ్ళాలి కంపల్సరీ అని అంటే, నేను వెళ్ళాల్సి వస్తుంది నువ్వు వెళ్తున్నావా అంటే లేదు సార్ నాకు తప్పకుండా నేను వెళ్ళాల్సిందే అని చెప్పిందంట హయ్యర్ అఫీషియల్కి. ఆయన ఎలాగోలాగా లీవ్ ఇచ్చి పంపించేశారు. ఆయన కూడా లీవ్కి వెళ్ళిపోయారు. కట్ చేస్తే అతనే పెళ్లి చూపులకు వచ్చాడు. ఆయనే పెళ్లి కొడుకు. ఆయనే పెళ్లి కొడుకు. ఎవరికి తెలీదు. అంటే వే ఆఫ్ ఒక 20 years బిఫోర్ అనుకో, అప్పుడైతే తెలియదు కదా. ఏమి యాదృచ్ఛికం. అదే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా. అంటే ఒక మంచిదనంత ఈ అమ్మాయికి కుదిరితే బాగుండు, ఆ సంబంధం కుదిరిపోయింది చక్కగా, కుదిరితే బాగుండు అనుకున్నంతలో ఎక్కడో వెతికే తీగ కాలికి తగిలింది అనుకుంటాను చూడు మనం. అలాగే అట్లా అంటే అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, ఫ్రెండ్కి ఫ్రెండ్. అట్లా నాకు అనిపించింది, ఒకళ్ళ గురించి మంచి ఆలోచిస్తే ఇట్లా అవుతుందన్నమాట అని చెప్పి. సో హీలింగ్ చేసేటప్పుడు టోటల్ కాన్సన్ట్రేషన్ నాది అవతల వాళ్ళ మీద మంచి జరగాలనే ఉంటుంది. కాబట్టి 100% రిజల్ట్ ఉంటుంది దానికి ఖచ్చితంగా. ఏ ఏ సమస్యల్ని హీల్ చేయటం కోసం ఈ స్పిరిచువల్ హీలింగ్ని మనం ఆశ్రయించవచ్చక్క? మెయిన్ పద్మిని నాకు ఎక్కువగా వచ్చేది సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సైకలాజికల్గా డిప్రెషన్ అనుకో. ఆ డిప్రెషన్ ఏంటంటే మనకి ఇక్కడ డిప్రెషన్ 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా ఇంపార్ట్ అయినప్పుడు, అది చాలామంది నమ్మరు కానీ ఇప్పుడు కొంచెం మాకు అనిపిస్తుందండి మా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఫీల్ అవుతున్నాము అని కూడా చెప్తున్నారు. ఎందుకు? కొంచెం ఆధ్యాత్మిక సాధన పెరిగింది ఇంట్లో. నువ్వు రెమెడీస్ పుణ్యమా అనుకో, లేకపోతే స్విచ్ వర్డ్స్ అనుకో, లేకపోతే 10 మందిని చూసి ఇది చేస్తే బాగుపడతాము, ఇది చేస్తే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకో. కొంచెం ఎంతైనా కానీ ఒక 20 years బిఫోర్ కంటే కూడా ఆధ్యాత్మికత కొంచెం శోభ పెరిగింది మనకి నిజంగా చెప్పాలంటే ఈ ఛానల్స్ వల్ల. అవునా కదా? సో అలా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గుర్తించగలిగేంత స్ఫురణకు వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తారు ఇట్లా నెగటివ్ ఎనర్జీ ఉందండి, ఇట్లా మేము ఫీల్ అవుతున్నాము అని చెప్తారు. అలా నెగటివ్ ఎనర్జీస్ ఇంపార్ట్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, సైకలాజికల్ డిజార్డర్స్ కూడా క్యూర్ చేయొచ్చు మనం హీలింగ్తో. అలాగే ఇప్పుడు చదువు అది ఎక్కువైపోయి పిల్లలు చదవలేక ఇంట్లో ఒత్తిడి, స్ట్రెస్ అంటున్నాం, చాలా చాలా చిన్న మాట కానీ ప్రతి ఒక్కరిని వేధించే మాట. స్ట్రెస్ చాలా ఫీల్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా కూడా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ సైకలాజికల్కి మాత్రం హీలింగ్ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని. ఇంకొకటి ఏవైనా మనకు ఆల్రెడీ ఇప్పుడు తలనొప్పి ఉంది, కడుపులో నొప్పి ఉంది, లేకపోతే డిహైడ్రేషన్, వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా అప్పటికప్పుడే నేను 1 or 2 sessions కంప్లీట్ అయిపోతుంది. అలాంటివి నేను ఫోన్లో కూడా హీల్ చేయగలుగుతాను. కానీ ఈ హీలింగ్లో ఉన్న ఆనందం ఏంటి అని అంటే, మనం ఇక్కడ కూర్చుని కూడా ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు. వాళ్ళకి తగ్గింది, డిప్రెషన్ అది కూడా తగ్గింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా తగ్గింది అని చెప్పినప్పుడు నాకు విపరీతమైన సంతోషం అనిపిస్తుంది అనమాట. అయితే హీలింగ్ చేసేటప్పుడు మాత్రం నేను పర్టికులర్ గురూస్ హెల్ప్ మాత్రం తీసుకుంటాను కంపల్సరీగా. తీసుకుని చేయడం జరుగుతుంది. తప్పకుండా నాదేం లేదు, నేను వాళ్ళకి చెప్తాను అంతే. ఆ గురూస్ వల్లనే హీలింగ్ జరుగుతోంది అని నాకు గట్టి నమ్మకం అనమాట. సో మనం ఇట్లా సైకలాజికల్ డిజార్డర్స్ కానివ్వు, లేకపోతే ఒంట్లో బాగాలేని విషయాలు కానివ్వు, పెద్ద నీకు తెలుసు నేను ఉన్నమాట చెప్తానని చెప్పి పెద్ద ప్రాబ్లమ్స్కి అయితే ఇప్పటి వరకు నేను హీల్ చేయలేదు. కరెక్షన్స్ చేసుకోండి, లేకపోతే వాళ్ళకే నెంబర్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ పాపం వాళ్ళు ఆల్రెడీ మెడికల్గా చాలా పెట్టి ఉంటారు. మళ్ళీ మాకు ఇంత ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని కాకుండా వాళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చేస్తాను. నేను బాటిల్ మీద ఇది పెట్టుకొని తాగేసేయండి అని చెప్పి ఇస్తాను. నిన్న కూడా నాకు హీలింగ్లో ఇంకొకటి అర్థమైంది అనమాట. ఎట్లా అంటే ఒక డాక్టర్ ఎంత ఇదిగా ఆలోచిస్తాడో మనం కూడా అంత ఇదిగా ఆలోచించాలి అనేది నాకు అర్థమైంది. నేను చెప్పాను కదా మైత్రి విషయంలో ఒక వర్క్ జరగడం లేదు,
అది మనం ప్రయాణం నుంచి వస్తున్నప్పుడు మనం పాలకొల్లు వెళ్ళి వస్తున్నాం కదా, అప్పుడు నాకు ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన దొరికింది అనమాట. ఆహా, ఈ వైపుగా నేను ఎందుకు ప్రయత్నించకూడదు ఇదనుకుంటా అని చెప్పడము, అది అప్పటికే నా నుంచి హాస్టల్కి వెళ్ళడం, బట్ స్టిల్ అయినా కూడా నేను ఆ ప్రకారంగా నేను హీల్ చేయడము ఆటోమేటిక్గా వర్క్ అవ్వడం అనేది జరిగింది. సో మనం ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉందనేది వెతకాలి అని చెప్పి ఇంకా క్లియర్గా అర్థమైంది అనమాట. సో ఆ రూట్ కాజ్ చూసుకొని మనం క్లియర్గా చేస్తే తప్పకుండా మనం సాధించవచ్చు. రైట్ రైట్. సో హీలింగ్ చేయటం అనేది డెఫినెట్గా ఒకరికి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో చేసేటటువంటి హీల్, అది స్పిరిచువల్ హీలింగ్ అవ్వచ్చు, ప్రాణిక్ పేరు ఏదైనా హీలింగ్ ఈజ్ హీలింగ్. హీలింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎనర్జీ. అది ఎనీ మోడ్. ఇప్పుడు మనము ఇక్కడ ట్యూబ్ లైట్ వేసుకుంటే ట్యూబ్ లైట్ కాంతి వస్తుంది, లేదు కొంచెం బల్బు ఎర్ర రంగు రావాలనుకున్నప్పుడు ఇదివరకు మనకి బల్బులు ఉండేవి కదా, అలా ఆ కాంతి వస్తుంది. లైటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు రకరకాల లైటింగ్స్ పెట్టుకుంటాం, ఆ కాంతి వస్తుంది. సో ఎట్లాంటి ఎనర్జీ ఎట్లాంటి రూట్ మనం తీసుకున్నాము అనేది మన ఇష్టం. కానీ మన ఇంటెన్షన్స్ ఎంత క్లియర్గా ఉంటే అవతల వాళ్ళు ఎంత తొందరగా మనల్ని యాక్సెప్ట్ చేయగలిగే ఎంతగా మనం వాళ్ళతో మాట్లాడితే అంత తొందరగా హీలింగ్ జరుగుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.